హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి 37 ఇంచుల చెస్ట్ లూజ్ బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటుందండి. 37 ఇంచులు చెస్ట్ లూజ్ ఉంటుంది. నడుము లూజ్ వచ్చేసి 33 ఉంటుందండి. 4 ఇంచులే నడుముకి, అలాగే చెస్ట్కి 4 ఇంచులు డిఫరెంట్ ఉంటుంది. దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు క్లాత్ అయితే 2 మడతలతో ఫోల్డింగ్ చేసి ఇలాగా పెట్టేసి క్రాస్ ఉండేది ఇలా లైన్ వేసి కట్ చేసుకోవాలి. క్రాస్ని ఆ లైన్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ వేసుకోండి. అదొచ్చేసి నడుము పట్టి దగ్గర ఖర్చుకి పోతుంది. ఈ క్రాస్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ గీత దగ్గర నుంచి ఆది బ్లౌజ్ని పెట్టేసుకోండి. ఈ మెజర్మెంట్ బ్లౌజు కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకోండి. మనము మళ్ళీ టేప్తో చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఇలా చేసుకున్నామంటే కటింగు చూడండి. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఫోల్డింగ్ చేసి మధ్యలోకి నీట్గా పెట్టిన తర్వాత, అంటే గీతకు టచ్ కాకుండా గీత మీదుగా పెట్టేసుకుంటే సరిపోతుంది. చెస్ట్ లూజు, అలాగే నడుము లూజు, షోల్డర్ ఎంత ఉందో అది కూడా వచ్చేస్తుంది. ఒకేసారి ఒకే ఫోల్డింగ్లోనే ఇన్ని మెజర్మెంట్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట మనకు బ్లౌజ్ మీద. ఇలా చేస్తే కనుక త్వరగా కటింగ్ అంతా అయిపోతుంది. చూడండి, బ్యాక్ నెక్ లెంత్ కూడా వచ్చేసింది. నేను చూపించిన విధంగా మీరు మార్కింగ్ చేసుకున్నారంటే మనము సింగిల్గా బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకున్న ఒకటే ఉంటుంది. చూడండి, ఇప్పుడు నడుము లూజ్ చూపిస్తున్నాను. 8.2 ఉంది కదా అక్కడ మార్కింగ్ దగ్గర. ఇది కూడా చూడండి 33 ఇంచులు ఉండాలి. కరెక్ట్గా 33 ఉంది. ఇలాగా మీరు బ్లౌజ్ ఒకటి ఉంటే చాలండి, టేప్ కూడా అవసరం లేదు. మార్కింగ్ చేసేసుకొని త్వరగా కటింగ్ చేసేసుకోవచ్చు. అయినా కూడా కరెక్ట్గానే వస్తుంది మార్కింగ్. ఇప్పుడు చూడండి, ఇది 9.2 ఉండాలి. కరెక్ట్గా 9.2 ఉంది. 18.5 ఉండాలన్నమాట. అది ఎలాగా బ్లౌజ్ మీద చూపిస్తాను చూడండి. బ్లౌజ్ వచ్చేసి ఇలాగా బ్యాక్ సైడ్ చూసుకోవాలి. రౌండ్ని కరెక్ట్గా అనుకుని చూసుకోండి. చూడండి, 18.5 ఉంది. నెంబర్ సరిగా కనిపించడం లేదు. 18.5 అయితే ఉంది. అంటే 18.5లో సగము 9.2 అనమాట. ఇలా చూసినా కూడా 18.5 వస్తుంది. చూడండి, ఇది 37 ఇంచులు చెస్ట్ లూజ్ బ్లౌజ్ అని అర్థము. ఇప్పుడు ఈ మార్కింగ్స్ పెట్టాం కదా, దీన్ని క్లియర్గా ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నడుముకి చెస్ట్కి 4 ఇంచులేనండి డిఫరెన్స్. ఇప్పుడు ఇది 9.2 ఉండాలి. పొడవు వచ్చేసి 14.5 ప్లస్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. ఇక్కడ ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి. తర్వాత ఈ లైన్స్ వేసేసేయండి. పొడవు, ఈ బ్లౌజ్ పొడవు లైను ఇలాగా. షోల్డర్ వచ్చేసి 5.2 ఉందండి. 5.5 కూడా లేదు, సరిపోతుంది వీళ్ళకు బ్లౌజ్ అని చెప్పారు. 6 ఇంచీలు ఆన్ డౌన్ తీసుకున్నాను. ఆ బ్లౌజ్కి ఉన్నంతే తీసుకున్నాను అనమాట. నేను చేంజ్ అయితే ఏమీ చేయలేదు. బాగా సరిపోతుందని ఇచ్చారు కాబట్టి నేను ఇంకా దాన్ని ఏం చేంజ్ చేసి కటింగ్ చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ 1.2 ఇంచీలు మార్క్ చేసుకొని, 1 ఇంచు 2 పాయింట్లు మార్క్ చేసుకొని ఇలా రౌండ్ చేసుకుని చూసుకుంటే కరెక్ట్గా ఉండాలన్నమాట. ఎక్కువ ఉంటే కనుక మీకు ఇది ఎక్కువ వచ్చేస్తుంది. ఒక 2 పాయింట్లు ఎక్కువ ఉంది చూడండి. ఎక్కువ ఉండే దాని నుంచి నేను కొంచెం ఒక 2 పాయింట్లు పైకి తీసుకున్నాను. ఇలాగా పైకి తీసుకుంటే అప్పుడు సరిపోతుంది అనమాట చంక రౌండ్. ఇప్పుడు బ్యాక్ రౌండ్ లెంత్ తీసుకోవాలి కాబట్టి షోల్డర్ ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకోండి. 2.2 ఇంచులు ఉంది. మనం 2.2 పెడదాము. కింద వచ్చేసి కింద వైపు 3 ఇంచులు మార్క్ చేశాను. కొంచెం డీప్ నెక్ కాబట్టి మనం ఇక్కడ డీప్ తీసుకోవాలి. చూడండి, ఇలాగ డీప్ తీసుకున్నామంటే చాలా బాగుంటుంది రౌండ్. ఇప్పుడు బ్యాక్ మార్కింగ్ అంతా అయిపోయింది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ దీనికి మ్యాచ్ అయిందా లేదో చూద్దాము. పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి చూసుకుంటే సరిపోతుంది, తెలుస్తుంది అనమాట. చూడండి, కరెక్ట్గా ఉంది. ఇంకా దీన్ని ఏమీ మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే మార్కింగే సరిపోతుంది. ఇప్పుడు ఇలాగ మార్క్ చేసుకున్నామంటే రౌండ్ యూ షేప్ బాగా వస్తుంది అనమాట. ఇక కట్ చేసి బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేస్తే హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. ఇక
ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోండి. చెస్ట్ లూజు అది ఆర్మోల్ రౌండ్ కూడా వస్తుందనమాట అక్కడే. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు ఎంతైతే ఉందో అంత మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి మార్క్ చేసే ముందు క్రాస్ తీసుకోవాలి. క్రాస్ తీసేసుకోవాలి. ఇది కొంచెం క్రాస్ ఉంది. ఒక 1/2 ఇంచే ఖర్చులోకి వదిలాననమాట. ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ ఇలా పెట్టేసి మీరు ఇలాగా చేతుల లూజు, హ్యాండ్ పొడవు, చంక లూజు మార్క్ చేసుకున్నారంటే హ్యాండ్ పొడవు అలాగే ఆర్మోల్ డౌను అంతా వచ్చేస్తుంది ఇక్కడే. చేతుల పొడవు వచ్చేసి 6.5 అనమాట. నేను 7.2 తీసుకున్నాను. స్టిచ్చెస్లోకి ఒక పాయింట్ ఎక్కువ తక్కువ పోయినా కూడా సరిపోతుంది మనకు. కుట్టేటప్పుడు చూసుకొని కుట్టాలి. ఆర్మోల్ రౌండ్ వచ్చేసి 8.2 ఉంది. అది 8.2 ఇక్కడికి రావాలన్నమాట. కరెక్ట్గా మనం ఇలా క్రాస్ చేసినప్పుడు, టేప్ క్రాస్ చేసినప్పుడు ఎక్కడైతే 8.2 వస్తుందో అక్కడే మార్కింగ్ చేసుకోవాలి. 7.2 ఉంది చంక లూజు, ఇది 7.5 వస్తుంది. అలా ఉండకూడదనమాట. ఇలాగ కరెక్ట్గా ప్లస్ గుర్తు వచ్చేలా మార్క్ చేసుకోండి. మీకు ఇప్పుడు హ్యాండ్ నార్మల్గా మీకు హ్యాండ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తున్నాను చూడండి. ఇలాగ క్రాస్గా ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ తీసుకున్న చోట వరకు క్రాస్గా పెట్టేసి స్కేల్ని మార్క్ చేసి, తర్వాత ఆ మార్కింగ్ పైన ఇలా 1 ఇంచ్ గ్యాప్ వదిలి ఇలాగ మీరు టర్న్ ఇచ్చారంటే, అంటే ఇలాగ మార్క్ ఇచ్చారంటే అప్పుడు హ్యాండ్ మార్కింగ్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి షేప్ అనమాట. షేప్ అయితే నేను ఇప్పుడే తీయట్లేదు, హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేశాక తీస్తాను. అంతేనండి, హ్యాండ్ మార్కింగ్ కటింగ్ అంతా అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసే ముందు క్రాస్ కటింగ్ అండి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో మీకు తెలియకపోతే ఇప్పుడు చూడండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ని ఎప్పుడైనా సరే ఇలా క్రాస్గా పెట్టేసి మార్క్ చేసుకుని కట్ చేస్తే అది క్రాస్ కటింగ్ అనమాట. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎలా మార్క్ చేసుకోవాలో చూడండి. ఈ గీత దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను. ఆ గీతకి 1/2 ఇంచ్ మార్క్ చేశాను కదా, ఆ గీతకి మనము ఈ బ్యాక్ పార్ట్ని పెట్టేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగా నీట్గా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇలా చంక వైపు, సైడ్ ఖర్చుల వైపు మొత్తం అంతా కరెక్ట్గా ఇది ఎలా ఉంటే అలాగే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి మీరు. తర్వాత బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసి చెస్ట్ పొడవు అంతా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 2 ఇంచులు ఖర్చుకి మార్క్ చేసిన తర్వాత ఇది బ్లౌజ్ పొడవు అనమాట. బ్లౌజ్ పొడవు దగ్గర ఒక మార్క్ ఇచ్చాము. ఇప్పుడు చెస్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలంటే ఫ్రంట్ డాట్ పొడవు పైన 1/2 ఇంచ్ వదిలేసి చూసుకోండి. చూడండి, ఇక్కడ ఫ్రంట్ డాట్ ఎంత ఉందో చూద్దాం. 14 ఇంచులు వచ్చిందండి. ఆ 14 ఇంచుల్ని మార్క్ చేసుకుందాము, ఎందుకంటే ఈవిడ హైట్ ఉంది బాగా. ఇక ఫ్రంట్ రౌండ్ ఎంత ఉండాలో చూడండి, మార్క్ చేస్తున్నాను. బ్లౌజ్ని ఉక్స్ పట్టి సైడ్ పెట్టేసి ఇలా చూసుకోండి. ఉక్స్ పట్టి ఏ సైడ్ ఉంటే ఆ సైడే మనము మార్కింగ్ చేసుకోవాలి. రౌండ్ని మాత్రము కరెక్ట్గా క్రాస్ బెల్ట్ దగ్గరకు ఒక మార్కు, క్రాస్ బెల్ట్ దగ్గర నుంచి కిందికి ఒక మార్కు, మొత్తం 4.5 ఇంచులు ఉంది. రౌండ్ ఏమో 7.5 ఉంది. ఇటు సైడు 3 ఇంచులు తీసుకుని 2 ఇంచులు మార్క్ చేసుకోండి. 2 ఇంచులు వచ్చేసి డాట్ పొడవు అనమాట. ఇలా వీడియోలో చూస్తున్నట్టు మీరు మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ డాట్ అంతా అయిపోయింది. ఇక్కడ మాత్రం కొంచెం షేప్ తీయాలి ఆర్మోల్ దగ్గర. ఈ షేప్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి లోతు. ఇక ఫ్రంట్ మార్కింగ్ అంతా అయిపోయింది కదా, కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, నేను ఎలాగ కట్ చేస్తున్నానో అలాగే కట్ చేయండి. 37 ఇంచులు చెస్ట్ లూజ్ బ్లౌజ్ ఎవరైనా సరే కుట్టుకోవాలనుకుంటే ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో డీప్ నెక్ అలాగే బాగా హైట్ ఉన్న వాళ్ళది కాబట్టి మీకు కావాలి అనిపిస్తే ఈ వీడియో చూసి కటింగ్ చేసి కుట్టేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎంత కావాలో చూస్తున్నాను. క్రాస్ బెల్ట్ వచ్చేసి ఒకవైపు 3.2 ఇంకోవైపు 4.2 రావాలి.
ఇవి చిన్న చిన్న పీసులు ఉన్నాయి, జాయింట్ చేసుకోవాలి. తర్వాత నేను జాయింట్ చేస్తాను. మెయిన్ క్లాత్ కట్ చేసుకుని తర్వాత క్రాస్ బెల్ట్ జాయింట్స్ అవన్నీ నేను తర్వాత చేస్తాను. ఇప్పుడు చూడండి, మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ని పెట్టేసి మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఇక చూస్తూనే ఒక మాట చెప్తాను, వినండి. ఎప్పుడైనా సరే ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి. నేను ఇప్పుడు కటింగ్ చేసిన బ్లౌజు 37 ఇంచుల చెస్ట్ లూజ్ బ్లౌజు అందరికీ ఇలాగే ఉంటుంది నడుము లూజ్ అని చెప్పలేం కదా. 37 ఇంచుల చెస్ట్ లూజ్ ఉండి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులే ఉండొచ్చు, లేదా 31 ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చండి. ఇదైతే ఈ బ్లౌజు 33 ఇంచులు ఉందన్నమాట. నడుము లూజ్ 33, చెస్ట్ లూజ్ 34. మీరు ఇదే మార్కింగ్ మీ మెజర్మెంట్ ఎలా ఉంటుందో మీ మెజర్మెంట్ ప్రకారము నేను చూపించిన విధంగా బ్లౌజ్ పెట్టి కట్ చేస్తారంటే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. కాకపోతే నేను కటింగ్ చేసే విధానాన్ని చూపించాను, అలాగే బ్లౌజ్ కొలిచే విధానాన్ని చూపించాను, బ్లౌజ్ పెట్టేసి ఎలా కట్ చేసుకోవాలనేది చూపించాను. బ్లౌజ్ పెట్టేసి ఎక్కడెక్కడ కొలత పెంచుకోవాలి, టక్స్ కోసం ఎంత పెంచాలి, టక్స్ కోసం నేను ఎంత ఎక్కువ తీసుకున్నాను, ఇవన్నీ విషయాలు మీకు చెప్పాను కదా. ఇక మీకు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఇదే బ్లౌజ్ని. కాకపోతే ఈ వీడియోని మీరు ఇంతవరకు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా మరింత మందికి చేరుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా వస్తుందన్నమాట. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేస్తున్నాను చూడండి. 4.2 ఒకవైపు, 3.2 ఒకవైపు, ఇలా క్రాస్ బెల్ట్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇంతే, చాలా ఈజీ అండ్ సింపుల్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. క్రాస్ కటింగ్ బ్లౌజు 37 ఇంచెస్ చెస్ట్ లూజ్ బ్లౌజు. క్రాస్ బెల్ట్కి ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇది మధ్యలోకి పోతుంది కాబట్టి మనకు కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, ఏమి కాదు. పైకి వచ్చే క్లాత్ మధ్యలో లోపలికి వచ్చే క్లాత్ కరెక్ట్గా ఉండాలి. మధ్యలోకి వెళ్ళిపోయే క్లాత్ కొంచెం ఎక్కడైనా కొంచెం తక్కువ ఉన్నా ఏమీ కాదనమాట. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్లని కొంచెం తక్కువ ఉంది కదా, అది దాన్ని అంటే జాయింట్ చేసి కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు అది కుట్టే వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.